ట్రంప్తో జెలెన్స్కీ భేటీ, యుద్ధం ముగింపుపై కీలక వ్యాఖ్యలు. 4 ఏళ్ల క్రితం మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి ముగింపు పలికేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నప్పటికీ అది ఇంకా ఫలించడం లేదు. క్రమంలోని తాజాగా ట్రంప్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఫ్లోరిడా ఎస్టేట్కు చేరుకున్న జెలెన్స్కీకి ట్రంప్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తుది గడువు అంటూ ఏమీ లేదని, యుద్ధం ముగింపుపై మాత్రమే ఫోకస్ పెట్టినట్లు ట్రంప్ పేర్కొన్నారు. దౌత్య ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నట్లు చెప్పారు. అంతేకాదు, రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా తాను ఫోన్లో మాట్లాడనని, ఈ అంశం ఫలితం దిశగానే కొనసాగుతున్నట్టు చర్చలు సాగుతున్నట్లు, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా సానుకూలంగా కృతనిశ్చయంతో ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. నేను జెలెన్స్కీతో సమావేశం కావడంపై పుతిన్ చిత్తశుద్ధితోనే ఉన్నారు. యుద్ధం ముగింపుకు తుది గడువు అంటూ ఏమీ లేదు. యుద్ధం ముగింపుపైనే ఫోకస్ పెట్టామనేసి, ఇప్పుడున్న పరిస్థితులపై జెలెన్స్కీ పుతిన్ ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా 8 యుద్ధాలు ఆపాను. ఇది ఉక్రెయిన్ రష్యా యుద్ధం చాలా కష్టతరమైంది. ఫ్లోరిడాలో మీటింగ్ కోసం జెలెన్స్కీ ఎంతో కృషి చేశారు. ఉక్రెయిన్ ప్రజలకు ఎంతో ధైర్యం ఉంది. ఉక్రెయిన్ రష్యా పరిస్థితులపై చర్చ కొనసాగిస్తుంటాం. ఈ చర్చలు కూడా చివరి దశలో ఉన్నాయి. ఏం జరుగుతుందో చూద్దామనేసి ట్రంప్ వెల్లడించినట్టు తెలుస్తుంది. ట్రంప్తో జరిగిన మీటింగ్లో ఉక్రెయిన్ భద్రతా హామీలపైనే ప్రధానంగా పట్టుబట్టినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. 20 సూత్రాల ప్లాన్ అమలుపై చర్చలు జరిపినట్టు సమాచారం. దాదాపు 90% ఈ చర్చలు కొలికి వచ్చిన సమాచారం. నెక్స్ట్ జరిగే మీటింగ్లో ఉక్రెయిన్, అమెరికానే కాకుండా యూరోప్ దేశాలు కూడా పాలు పంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.